తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పై పొలిటికల్ ఫైట్. జిల్లాలోనూ ప్రతిపక్ష నేతలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం జిల్లాలోనూ విచారణ జరపాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇటు కేటీఆర్ కూడా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి ఎవరూ భయపడరని అన్నారు. తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవచ్చంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరంటూ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి నువ్వు వెంట్రుక కూడా పీకలేవంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పై పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ఓదికు ఇసుక దందా, ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు, మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి అని 2000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి? ఇగో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇగో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులని ఖరాబ్ చేయాలి. అసలు కథ ఏంది? కిందనేమో ఓదికు ఇసుక స్కామ్ లో ఒక మంత్రి దొరుకుతాడు, ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో మంత్రి బెదిరిస్తాడు, ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటూ అక్కడ పైసలు వసూలు చేస్తారు. రైతు బంధు ఈరా మగడ అంటే అది శాత కాదు, కరెంట్ ఇయనికి శాత కాదు, మహిళా సోదరి మనులకు నెలకు 2500 ఇస్తాను అది ఈరా భయ అంటే అది లేదు, నెలకు 4000 ఇస్తా ముసలోళ్ళ కన్నా అదేదిరా భయ అంటే అది దిక్కులేదు, ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదేదిరా అంటే అది లేదు, ఇవేవి లేవు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు? ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడైతుందిరా భయ్, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి అద్దంటారు ఎవరన్నా? ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినావో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు, నువ్వు ఎంటిగా కూడా వీకలేవనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.